మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా మీ సిరీత. నేను వాళ్ళు చేయబోయే రెసిపీ సింపుల్గా అయిపోయి ములక్కాయ కర్రీ అండి. 3 ఉల్లిపాయలు 2 ములక్కాయలు తీసుకుంటున్నాను. శనగపిండితో చేస్తాను. చూడండి, ఆయిల్ కాగిన ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి లైట్గా దోరగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసి పచ్చిదనం పోయేదాకా ఒక 5 మినిట్స్ వేపాలండి. తర్వాత అర స్పూన్ కారం వేయాలి. అంటే ఉప్పు కారం మొత్తం ములక్కాయ ముక్కలకు పట్టాలండి. అందుకే ఒక 5 మినిట్స్ మళ్ళీ కొంచెం వేగనిచ్చి మనం వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం తీసుకుని దంచుకుని దీంట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే 15 to 20 మినిట్స్లో మన కూర ఉడికి రెడీ అయిపోద్దండి. దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఒక స్పూన్ శనగపిండి తీసుకుని దాంట్లో 2-3 స్పూన్లు వాటర్ పోసి ఇలా కలిపి ఈ వాటర్ని దాంట్లో మనకు వేస్తే గుజ్జులాగా తయారవుద్దండి. అదే శనగపిండి లేకపోతే బీపిండి వాడచ్చు, లేదా ఈ 2 లేకపోతే పాలు కూడా పోసుకోవచ్చు అని. చాలా బాగుంటుంది కూర. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి ఈ శనగపిండి కూర. ఒకసారి ట్రై చేయండి. ఈ డీటెయిల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.